ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విరులలో శ్రీ లక్ష్మీ నృసింహుని శోభాయమాన దర్శనం. యాదాద్రి క్షేత్రంలో వైభవంగా లక్ష పుష్పార్చన. వేగవంతంగా చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు. తిరుపతిలో అధికారులతో కలిసి పరిశీలించిన టీటీడీ జేఈఓ శరత్. జూలై 31లోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. నల్గొండలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం. మాసోత్సవంలో స్వామి అమ్మవార్ల దివ్య సోయగం. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంగమ్మ జాతర. చల్లని తల్లికి చల్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో విశిష్ట స్వరూపం శ్రీ లక్ష్మీ నృసింహుడు విరులలో వైభవపేతంగా అభయ ప్రదానం చేశారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న యాదాద్రిలో స్వామివారికి లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ముఖమండపంలో స్వర్ణ సింహాసనంపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తుండగా అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వర్ణమయ పుష్పాలతో లక్ష పుష్పార్చనను మనోహరంగా నిర్వహించి శ్రీ యాదగిరి నారసింహుని పదములు చేరి సేవించిన చాలు. శ్రీ యాదగిరి నారసింహుని పదములు చేరి సేవించిన చాలు. స్వామి నామమ్ము దలచిన మేలు, స్వామి నామమ్ము దలచిన మేలు, స్వామి నామమ్ము గొలిచిన మేలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం న్యాయమూర్తి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు ఈ ఏడాది జూలై 31వ తేదీలోపు పూర్తి చేయాలని టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన బుధవారం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రణాళికాబద్ధంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అంతస్తులో ఏర్పాటు చేయనున్న విభాగాలు, గదులు, వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు తదితర అంశాలను స్పష్టంగా ప్రతిబింబించేలా నివేదిక సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి ఫ్లోర్లోని గదుల వారీగా ఎలక్ట్రికల్, ఎయిర్ కండిషనింగ్, కంప్యూటర్ నెట్వర్క్, వైద్య పరికరాలు, వైద్యులు, రోగుల అవసరాలకు అనుగుణంగా కల్పిస్తున్న సౌకర్యాలను లేఅవుట్ ప్రణాళికలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 2వ అంతస్తులో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన ప్రతి గదిలో రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి
పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి అంతస్తులో జరుగుతున్న పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తరువాత శాఖల వారీగా కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జేఈఓ ఇంజనీరింగ్ పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సీలు వెంకటేశ్వర్లు, మనోహరం, ఈఈ సుమతి, డిప్యూటీ ఈఈ హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కు 1,51,00,000 రూపాయలు విరాళంగా అందాయి. ఈ మేరకు గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో రిలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ విరాళానికి సంబంధించిన డీడీని ఆలయ పేష్కర్ రామకృష్ణకు అందజేశారు. అంతకుముందు పిఎంఎస్ ప్రసాద్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ పేష్కర్ రామకృష్ణ శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. నల్గొండ పట్టణం తులసినగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఉపాలయంలో కొలువైన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారికి అర్చకులు ముందుగా విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కటి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సత్యనారాయణ స్వామి కళ్యాణం విశేషంగా జరిగింది. శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహారంలో గంగమ్మ తల్లి జాతర అత్యంత కోలాహలంగా జరిగింది. ఏటా వైశాఖ మాసంలో ఈ ప్రాంతంలో చల్లని తల్లి గంగమ్మకు జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజాధికాలను జరిపారు. తరువాత గజపుష్పమాలలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి చక్కటి ప్రభపై కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు విశేష అలంకరణలో అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలో తిరునామ ధారణ భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంచుతోంది. 2 షిఫ్టులలో 168 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని సుమారు 18కి పైగా ప్రాంతాల్లో భక్తులకు తిరునామ ధారణ చేస్తూ తమ భక్తి తత్పరతను చాటుకుంటున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఇందుకోసం ఎలాంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఉచితంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. ఆపద మొక్కలవాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస సార్వభౌముడు కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న అద్భుత క్షేత్రం తిరుమల. సప్తగిరులలో ప్రకృతి శోభ, పవిత్ర తీర్థాలు, పుణ్యక్షేత్రాలతో అలరారే శ్రీవారి ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. స్వామి దర్శనానికి ఎన్నో ప్రయాసల కోర్చి ఎంతో దూరం నుండి తిరుమలకు చేరుకునే భక్తులు పవిత్ర సంప్రదాయాలను పాటిస్తూ ఎంతో భక్తిగా శ్రీవారిని దర్శించుకుని భక్తి తన్మయత్వాన్ని పొందుతారు. ఆ క్రమంలోనే తిరుమలేశుని దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తిరుమల క్షేత్రంలో తప్పకుండా తిరునామం ధరించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. తిరునామం అంటే శ్రీనామం అనే పేరు కూడా ఉంది. తిరు అంటే శ్రీ అని, నామం అంటే తిలకం అని అర్థం. ఈ నామాన్ని తిరుమణి కాప్పు అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిలకధారణ, తిరునామ ధారణను పవిత్రంగా శుభసూచకంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు తమకు తోడుగా అండగా ఉన్నాడనే భావన మెండుగా కలుగుతుంది. తద్వారా తిలకధారణ చేసిన వారు సత్ప్రవర్తనతో భక్తిభావంతో మెలుగుతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో ఇటువంటి భక్తి సంప్రదాయాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ భక్తులకు తిరునామ ధారణను ఉచితంగా అందిస్తోంది.
ఈ తిరునామంలో ఎర్రటి కాంతితో శోభిల్లే గీత ఆత్మను సూచిస్తుందని, చుట్టూ ఉండే తెల్లటి గీతలు పరమాత్మతత్వాన్ని బోధిస్తుందని ఒక అభిప్రాయం. కేవలం నుదిటిపైనే కాకుండా కొంతమంది భక్తులు భుజాలు, ఛాతీ, వీపు పైభాగంలో, కింది భాగాలలో కూడా ఈ తిరునామం ధరిస్తారు. సాధారణంగా భక్తులు కనుబొమ్మల మధ్య నుండి నుదుటి పైభాగం వరకు తిరునామం ధరిస్తారు. తిరునామం నుదుటన ధరిస్తే చలువ చేస్తుందని కూడా కొందరి అభిప్రాయం. తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకులు అనే పవిత్ర భావన కలుగుతుంది. నుదుటన ఉండే ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని ఒక నమ్మకం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరునామం తయారీలో నామకోపు, ఎర్ర సింధూరంను వినియోగిస్తున్నారు. ఈ నామకోపు, ఎర్ర సింధూరం భక్తుల నుండి విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు అందుతోంది. తిరునామ ధారణ కోసం ప్రత్యేకంగా రాగి కప్పు, 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారాభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో కళ్ళను కొంత భాగం మూసేలా తిరునామం దిద్దుతారు. గురువారం ఆభరణాల సడలింపు సమయంలో స్వామివారి కనులు భక్తులు దర్శించుకునే విధంగా ఈ తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇందుకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గం, శ్రీవారి దర్శనం ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల మండపం, రామ్ బగేచా 3, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం, కళ్యాణకట్ట, సుపథం, శ్రీ వరాహస్వామివారి ఆలయం, 4 మాడవీధులు, మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంత గృహం, జీఎన్సీ ఏరియా, నందకం విశ్రాంతి గృహం, లేపాక్షి సర్కిల్, ఏటీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్టులలో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. తిరుమలేశుని దర్శనానికి విచ్చేసే భక్తులు శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నల్గొండలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమ జయంతి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రామబంటు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. మూలమూర్తికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత స్వామివారి ఉత్సవమూర్తిని ముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై వేంచేపు చేసి చిన్నారులు, మహిళల కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపు ఉత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ స్వామివారిని చిన్న రథంపై సేవించి తరించారు. చిత్తూరు నగరంలో 7 గంగమ్మల జాతర ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు ఎంతో కోలాహలంగా నిర్వహించిన జాతర మహోత్సవంలో చివరి రోజున అమ్మవారి నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా చక్కటి ప్రభపై పట్టు వస్త్రాలు, ఆభరణాలు, గజపుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన అమ్మవారిని వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు అందజేశారు. ఆపై కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ పురవీధులలో అమ్మవారి ఊరేగింపు ఉత్సవం సంబరంగా సాగింది. అనంతరం అమ్మవారి నిమజ్జనోత్సవంతో జాతర ముగిసింది. పరమేశ్వర సతి పర్వత నందిని పార్వతి అంశను పొందితివే, పరి విధముల లీలల చూపుచు జగతిని చల్లగా బ్రోచితివే. గత 20 సంవత్సరాల నుండి శ్రీ కోదండరామస్వామి వారి భక్తి చైతన్య బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని తమలపాకుల హారాలు, వడమాలలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. కదలి ఫలాలను నైవేద్యంగా సమర్పించి హారతులు అందజేశారు. ఆపై భక్తులచే 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. నంద్యాల పట్టణం జై హనుమాన్ స్మరణలతో మారుమోగింది. ఆంజనేయసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హనుమాన్ శోభాయాత్రను వైభవపేతంగా నిర్వహించారు. గదాధారిగా ఉన్న హనుమాన్ దివ్య విగ్రహమూర్తిని సుందరంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై వేంచేపు చేశారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తుండగా పురవీధులలో శోభాయాత్ర భక్తిరసభరితంగా సాగింది. మహిళలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గద్దలగుంటపాలెంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న హనుమ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేసి సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారిని సుందరంగా అలంకరించి కొలువదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆంజనేయ స్వామి కళ్యాణాన్ని పూర్తి చేశారు. అంజనీ దేవి కొడుకు హనుమంతుడు, అంజనీ దేవి కొడుకు హనుమంతుడు, సంజీవి తెచ్చినాడు సారె హనుమంతుడు, అంజనీ దేవి కొడుకు హనుమంతుడు, సంజీవి తెచ్చినాడు సారె హనుమంతుడు, అంజనీ దేవి కొడుకు హనుమంతుడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మద్దె చెట్టులో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ముఖమండపంలో చక్కటి వేదికపై సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారిని వేంచేపు చేశారు. విఘ్నేశ్వర పూజ, కంకణ ధారణ, సంకల్పం, పాద ప్రక్షాళన, నూతన వస్త్ర సమర్పణ జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సుమారు 4 శతాబ్దాల చరిత్ర గల ఈ పురాతన దేవాలయంలో స్వామివారు భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారు స్వామివారిగా కొలువు తీరి పూజలు అందుకుంటున్నారు. హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారి శోభాయాత్ర కోలాహలంగా జరిగింది. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి మూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం భక్తుల జై హనుమాన్ నామస్మరణల నడుమ స్వామివారికి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఇక ఇటు అనంతపురం జిల్లా ఉరవకొండలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారికి, ఉపాలయంలోని సీతారామ లక్ష్మణులకు అర్చకులు విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆపై హోమక్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకిపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల భజనలు, భక్తి గీతాలాపన, మేళతాళాల నడుమ ఉరవకొండ వీధుల్లో స్వామివారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని శ్రీ కోడూరు ఆంజనేయ సైత శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ నేపాల్ పశుపతినాథ ముక్తినాథ దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా సింధూర శోభిత శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్యమంగళ మూర్తికి అర్చకులు అభిషేకాది ఆరాధనలను, ఆకు పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తిగా స్వామివారి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్దదేవలాపురంలోని శ్రీ ఏకశిల అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఏకశిల అభయాంజనేయ స్వామి వారి భారీ మూర్తికి, శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు అర్చకులు విశేషంగా పూజలను నిర్వహించారు. భక్తులు స్వామివారి జన్మదినోత్సవాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలను వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు శోభాయమానంగా జరిగాయి. జిల్లాలోని మడుపల్లి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి కరెన్సీ నోట్లతో విశేష అలంకరణలు చేశారు. ఆలయాన్ని స్వామివారికి ఎంతో ప్రీతికరమైన కదలి ఫలాలతో సుందరంగా అలంకరించారు. గర్భాలయంలోని స్వామివారి దివ్యమంగళ మూర్తిని కరెన్సీ నోట్లు, కదలి ఫలాలు, తమలపాకులతో అత్యంత రమణీయంగా అలంకరణలతో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 78,024 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,826 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,85,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.